హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్ అయిన బ్యాంక్ ఉద్యోగుల ఆవేదన ఇది ముఖ్య గమనిక. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారంటే వారి జీవితం హాయిగా, భద్రంగా ఉంటుందని బయట ప్రపంచం భావిస్తుంది. కానీ ఆ ప్రశాంతత వెనుక దశాబ్దాలుగా సాగుతున్న అన్యాయం, ఆర్థిక దోపిడీ, అంతులేని పోరాటం దాగి ఉన్నాయి. ముఖ్యంగా చాలా ఏళ్ల క్రితం రిటైర్ అయిన వేలాది మంది బ్యాంకు ఉద్యోగుల దుస్థితి వర్ణనాతీతం. వారి ఆవేదనను అర్థం చేసుకోవాలంటే బ్యాంకుల్లో పెన్షన్ విధానం ఎలా మొదలైందో, ఎలా అన్యాయానికి గురైందో కూడా తెలుసుకోవాలి. చారిత్రాత్మక నేపథ్యం మరియు పెన్షన్ విధానం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెన్షన్ అనేది సుదీర్ఘ పోరాటాల ఫలితం. పెన్షన్ ఎప్పుడు ప్రారంభమైందంటే 1919లో రిజర్వ్ బ్యాంక్ ఆర్‌బీఐలో, 1992లో నాబార్డ్‌లో పెన్షన్ ప్రారంభమైంది. తీవ్రమైన ఒత్తిళ్లు, ఉద్యమాల తర్వాత 1995లో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది. కానీ దీనిని జనవరి 1, 1986 నుంచే వర్తింపజేశారు. పాత పెన్షన్ పద్ధతి 2010 ఏప్రిల్ 1కి ముందు విధుల్లో చేరిన వారికి మాత్రమే ఈ నిర్వహించబడిన ప్రయోజనాలతో కూడిన పాత పెన్షన్ డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్ వర్తిస్తుంది. ఆ తర్వాత చేరిన వారందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల వలె మార్కెట్ ఆధారిత నూతన పెన్షన్ విధానం ఎన్‌పీఎస్ అమలవుతుంది. ఇది ఒక రకంగా నో పెన్షన్ స్కీమ్ అని విమర్శకులు అభివర్ణిస్తారు. అసలు సమస్య పెన్షన్ అప్డేషన్ లేకపోవడం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రతి వేతన సవరణ జరిగినప్పుడు పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలతో పాటు రిటైర్ అయిన వారి పెన్షన్ కూడా సవరించబడుతుంది. దీనిని పెన్షన్ అప్డేషన్ అంటారు. ఇది ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని పెన్షనర్ గౌరవప్రదమైన జీవితం గడపడానికి తోడ్పడుతుంది. కానీ బ్యాంకుల్లో అత్యంత దారుణమైన వివక్ష ఇక్కడే మొదలైంది. ఒక పెన్షన్ బ్యాంకు ఉద్యోగులకు ఇప్పటివరకు 5 సార్లు వేతన సవరణలు జరిగినా వారి పెన్షన్ మాత్రం రిటైర్ అయినప్పుడు ఎంత బేసిక్ ఉండేదో నేటికీ అంతే ఉంది. కేవలం కరువు భత్యం, డీఏ పెరుగుదల తప్ప మూల పెన్షన్‌లో ఎటువంటి మార్పు లేదు. ఆర్‌బీఐ నాబార్డ్‌లో అప్డేషన్. తీవ్ర పోరాటాల తర్వాత ఆర్‌బీఐలో 2019లో, నాబార్డ్‌లో 2020లో పెన్షన్ అప్డేట్ అనేది జరిగింది. కానీ అవేవి నిబంధనల పరిధిలోకి పనిచేసే ఉద్యోగుల ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మాత్రం ఈ యొక్క న్యాయమేమీ జరగటం లేదు. అన్యాయానికి అద్దం పట్టే ఉదాహరణ. ఈ పెన్షన్ అప్డేటేషన్ లేకపోవడం వల్ల ఎంతటి తీవ్రమైన వ్యత్యాసాలు ఏర్పడతాయో ఇప్పుడు చూడండి. 2022లో 2002లో జనరల్ మేనేజర్ జీఎంగా రిటైర్ అయిన ఒక అధికారి తీసుకుంటున్నటువంటి పెన్షన్ 2018లో క్లర్క్‌గా రిటైర్ అయిన ఉద్యోగి పెన్షన్ కన్నా తక్కువగా ఉంది. కారణం 2002 నాటి జీతాల ప్రకారం జీఎం పెన్షన్ తక్కువగా ఫిక్స్ అయింది. 2018 నాటికి అనేక వేతన సవరణల తర్వాత క్లర్క్ జీతం పెరగడంతో అతని పెన్షన్ ఎక్కువైంది. ముందు రిటైర్ అవ్వడం వారు చేసిన పాపమా? ఇది ఎంత అవమానకరం! ఎంత బాధాకరం! ఆర్థిక భారం నిజమేనా? గణాంకాలు చెప్తున్న వాస్తవాలు ఏంటనేది చూద్దాము. పెన్షన్ అప్డేట్ చేస్తే బ్యాంకులకు ఆర్థిక భారం పడుతుందని యజమాన్యాలు యాజమాన్యాలు ప్రభుత్వం వాదిస్తున్నాయి. కానీ ఈ వాదనలో ఎంతమాత్రం పస లేదు. ఎందుకంటే ఇది ఉద్యోగుల సొంత నిధి. బ్యాంకు పెన్షన్ ఫండ్ అనేది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్‌కు యాజమాన్యం చెల్లించాల్సిన వాటాను మళ్లించి ఏర్పాటు చేసిన నిధి. ఇది ప్రభుత్వ సొమ్ము కాదు. బ్యాంకు యాజమాన్యాల జేబుల్లోంచి ఇచ్చేది కాదు. ఇది పూర్తిగా బ్యాంకు ఉద్యోగుల డబ్బు. భారీగా పెన్షన్ ఫండ్. ప్రభుత్వం ఈ పెన్షన్ ఫండ్‌లో సుమారుగా 2,40,000 కోట్ల ఉన్నాయన్నమాట. ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ. ఈ నిధిపై వచ్చే వడ్డీ చెల్లిస్తున్న పెన్షనర్ల కన్నా చాలా ఎక్కువగా అయితే ఉంది. 2013, 14 వడ్డీ ఆదాయం సుమారుగా 8,557 కోట్లు. పెన్షన్ చెల్లింపులు 7,235 కోట్లు. మిగులు 1,322 కోట్లు. 2017, 18 వడ్డీ ఆదాయం 18,400 కోట్లు. పెన్షన్ చెల్లింపులు
14,800,00,00,000 మిగులుబాటు 3,600,00,000. ఈ మిగులుబాట్లు ఏటా పెరుగుతూనే ఉంది. భవిష్యత్తులో భారం తగ్గుతుంది. నిధులు మిగులుతాయి. తగ్గుతున్న పెన్షనర్లు పెన్షన్స్ అయితే తగ్గుతున్నారు. ఈ పాత పెన్షన్ స్కీమ్ 2010కి ముందు చేరిన వారికే వర్తిస్తుంది. 1986, 2010 మధ్య బ్యాంకుల్లో రిక్రూట్‌మెంట్ తక్కువ. ప్రస్తుతం పెన్షనర్ల సగటు వయస్సు 75 ఏళ్లు. 2030 నాటికి ఈ స్కీమ్‌లో పెన్షన్ తీసుకునే వారి సంఖ్య నామమాత్రంగా అయితే తగ్గిపోతుంది అనైతే అంచనా. ఇక మిగిలిపోయే ఫండ్ పెన్షన్ చెల్లింపుల భారం ఏటా తగ్గుతున్నప్పుడు 2.4 లక్షల కోట్లు అసలు నిధి దాదాపుగా ఉన్నది ఉన్నట్లుగా మిగిలిపోతుంది. ఇది నైతిక ప్రశ్న. ఉద్యోగుల సొంత డబ్బుతో ఏర్పడినటువంటి నిధిపై వస్తున్న వడ్డీతోనే పెన్షన్ అప్డేట్ చేయడానికి పుష్కలమైన అవకాశం ఉంది ఇక్కడ. వడ్డీ సరిపోకపోయినా 10 ఏళ్లలో ఎలాగూ అవసరం లేని అసలు నిధి నుంచి కూడా చెల్లించవచ్చు. అయినా యాజమాన్యాలు ఎందుకు మొండికేస్తున్నాయి? తమ జీవితకాలం బ్యాంకులకు సేవ చేసిన సీనియర్ సిటిజన్ల సొమ్మును వారికే ఇవ్వడానికి నిరాకరించడం ఆర్థిక దోపిడీ అమానవీయం కదా! సుమారు 6.91 లక్షల మంది పనిచేస్తున్న మరియు రిటైర్ అయిన ఉద్యోగుల జీవితాలను ప్రభావితం చేస్తున్న ఈ తీవ్రమైన అన్యాయాన్ని ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ, సమాజం గుర్తించి వెంటనే జోక్యం చేసుకోవాలి. ఆర్‌బీఐలో అమలు చేసిన విధానాన్ని అన్ని బ్యాంకుల్లోనూ అమలు చేసి వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాల్సిన నైతిక బాధ్యత అందరిపైన ఉంది. బ్యాంకు పెన్షనర్ల ఆవేదన సొంత నిధులున్న సవరణకు నోచుకోని పెన్షన్ ఇది ఆర్థిక దోపిడీ కాక ఇంకేది? ప్రధాన అంశాలు దశాబ్దాల క్రితం రిటైర్ అయిన బ్యాంకు ఉద్యోగుల పెన్షన్ నేటి క్లర్క్ పెన్షన్ కన్నా తక్కువ. ప్రభుత్వ ఉద్యోగుల వలె బ్యాంకు పెన్షనర్లకు వేతన సవరణలతో పాటు పెన్షన్ అప్డేషన్ జరగటం లేదు. బ్యాంకుల పెన్షన్ ఫండ్‌లో 2.4 లక్షల కోట్లు ఉన్నా వడ్డీ ఆదాయం, ఖర్చులను మిగిలిపోతున్న పెన్షన్ పెంచటం లేదు. ఇది బ్యాంకు ఉద్యోగుల సొంత డబ్బు. ప్రభుత్వ భారం సున్నా. అయినా యాజమాన్యాల మొండి వైఖరి సీనియర్ సిటిజన్లపై, పెన్షనర్ల పట్ల ఇంత అమానవీయం, ఆర్థిక దోపిడీ అని సంఘాల ఆవేదన. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క బ్యాంకులోనే పెన్షన్ ఫండ్ అనేది 2,40,40,000 ఉన్నాయి. ఈ వచ్చే వడ్డీతోనే పెన్షన్లకు సరిపోతుంది. ఇంకా పెన్షన్లను అప్డేట్ చేయవచ్చు కూడా. మిగులుబాటు కూడా జరుగుతున్నప్పుడు మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనైతే పెన్షనర్స్ ప్రశ్నిస్తున్నారు.